ఒకవేళ మోషే ధర్మశాస్త్రానికి విరోధంగా చెప్తే ఈమెతో పాటు ఇతన్ని కూడా రాళ్ళు వేసి మనం చంపేద్దాం అనుకున్నారండి. యేసుక్రీస్తు అంత తేలిగ్గా దొరికేవాడా? కాదండి. ఆ ధర్మశాస్త్రాన్ని కూడా ఆయన ఎత్తలేదండి. మీలో ఎవడైతే పాపం చేయలేదో మొదట రాయి వేసి వెళ్ళండి అన్నాడండి. ఇప్పుడు ఈయన ఏమో రాయిస్తున్నాడట. కొంతమంది చెప్తున్నారు వాళ్ళందరి పాపాలు రాశాడండి అంటున్నారండి. అక్కడ ఉందా మాట? మనస్సాక్షి చేత గద్దింపబడిన వారే అన్నాడు. అంటే ఎవడి హృదయం వాడినే గద్దించిందట. ఎందుకు? నేను అక్కడ తప్పు చేశాను, ఎక్కడ తప్పు చేశాను, వీళ్ళకి వీళ్ళే సర్ది చెప్పుకున్నారండి. ఒకవేళ నేను తప్పు చేయలేదని నిలబడ్డాడు అనుకోండి, అక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? దొరికిపోతారు. అందుకే ఎవడు మాట్లాడకుండా సైలెంట్గా వెనకున్నవాడు వెనకే రెండో కంటికి తెలియకుండా రాయి ఎక్కడ పడేసి వెళ్ళిపోయాడండి. ఎందుకు వెళ్ళిపోయారు? ఈయన రాసించి చదివి వెళ్ళారా? ఈయన అన్న మాట విని గద్దెంపబడి వెళ్ళారా? గద్దెంపబడి వెళ్ళారు. అసలు ఆయన ఏం రాశాడో ప్రపంచంలో ఎవడికి తెలియదు. వారు పాపాలు రాయాలంటే ఆ రోజంతా సరిపోయేది ఆయనకి.